వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము కటింగ్ విధానం అయితే చూద్దాము. అలాగే కటింగ్ కావాల్సినటువంటి ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎట్లా మనం చేసుకోవాలి లైనింగ్స్ అన్నిటికీ అనేది మనం చూద్దాము. నేనైతే ఏ విధంగా చేసుకుంటాను అని అంటే ప్రిపరేషను లైనింగ్స్ అన్నీ కూడా మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారము వాళ్ళైతే బ్లౌజు లైనింగ్స్ అన్నీ కూడా కావాల్సినవి ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత లైనింగ్స్ అన్నీ కూడా వాటర్లో తడిపేసి ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఐరన్ అన్నీ కూడా చేసి పెట్టుకుంటాను. ఇట్లా ఐరన్ చేసుకోవడం ఎందుకు అని అంటే అవన్నీ ముడతలు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఐరన్ చేయడం వలన మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ విధానం కటింగ్ విధానం అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకు బ్లౌజు అంతా తడిపి ఆరేసుకున్న తర్వాత షింక్ అవుతుంది. షింక్ అయిన భాగాలను తీసివేయడం కోసం మనం ఈ విధంగా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకొని ఏ దానికి అది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఇట్లా మొత్తం ఒకదాని మీద ఒకటి నేను ఒకటి కటింగ్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకొని తర్వాత మనకు 5-6 బ్లౌజులు 7-8 అట్లా ఇస్తారు కదా, అవన్నీ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఆది బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా అనేది సింపుల్గా అయితే కటింగ్ విధానం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఆది బ్లౌజ్ అనేది ఆమెకు పర్ఫెక్ట్గా ఉందంట, అందుకని చెప్పేసి దీని ప్రకారమే నాకు పెట్టండి అని ఆవిడైతే ఇచ్చారండి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే సింపుల్గా కటింగ్ అనేది చేసేసుకుంటాను. మిగతా బ్లౌజులు అనేది ఏ విధంగా కటింగ్ చేస్తాను అన్నది చూడండి. ఒకే ఆది బ్లౌజ్కి ఒక 8-9 బ్లౌజులు అయితే కస్టమర్ ఇచ్చారండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సింపుల్ మెథడ్లో అయితే నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మనకు షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. కచ్చా వేసాను కదా, ఈ స్కేలు కత్తెర టేపు ఇవన్నీ కూడా మనకు యూజ్ అయ్యేటివి కాబట్టి బిగినర్స్ అయితే ఇవన్నీ కూడా ఒకసారి మీరు షాప్కి వెళ్ళి తీసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది వాటి ప్రకారంగా బ్లౌజు పాడవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది. బ్యాక్ పార్ట్ అంతా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఈ విధంగా సింపుల్ కటింగ్ అయితే చేసుకుంటానండి. బ్లౌజ్ అనేది మనం చేసుకునే కటింగ్లోనే ఉంటుందండి. నీట్గా మెజర్మెంట్ ప్రకారం మనం కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పాడవకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్కి మనం హెమ్మింగ్ పెట్టుకోవాలా లేదంటే బార్డర్ అనేది ఉందా లేదా అది బ్లౌజ్కి అనేది చూసుకొని మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. అంచు బార్డర్ ఉంది కాబట్టి నేనైతే 1/2 ఇంచి కచ్చా తీసేసుకోవడం కోసం 1/2 ఇంచి కుట్లల్లోకి పెట్టేసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్ అండి. ఈ విధంగా చంక దగ్గర కూడా కరెక్ట్గా మార్జిన్ అయితే ఇచ్చుకోవాలి. ఇట్లా ఇచ్చుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది మనం ఎంతైతే మనకు లోపల కచ్చా పీస్కి పెట్టుకుంటామో అంత మాత్రమే వదులుకొని మనం ఈ విధంగా కచ్చాలు అయితే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్రాస్ అనేది చూడండి ఒకసారి మార్క్ చేసిన సైడు ఈ విధంగా నీట్గా మీరు మార్కింగ్ చేసుకొని అయినా కటింగ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కటింగ్ అయినా చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్టే షేప్ అనేది ఇలా క్రాస్ ఇచ్చుకుంటాను ఫ్రంట్ సైడ్కి. ఫ్రంట్ భాగం వచ్చేసి ఏ విధంగా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి, చూపిస్తున్న విధంగా. క్రాసా ఫ్రంట్ సైడు స్ట్రైట్ కటింగ్ అనేది చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ చేస్తున్నాను.
ఈ వీడియో అనేది బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం ముఖ్యంగా ఈ వీడియో అన్నది. ఫ్రంట్ పార్ట్ చూడండి ఒకసారి. ఫ్రంట్ కరెక్ట్గా ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. కచ్చా అనేది రెండు మనకు డాట్స్ ఉంటాయి కదా, డాట్స్లోకి క్రాస్ పట్టీలోకి మనము కొంచెం 1/2 ఇంచ్ అనేది వదులుకొని కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. మనం ప్రతిదీ కూడా మెజర్మెంట్ ప్రకారం ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే అంత నీట్గా బ్లౌజ్ అనేది మనకు స్టిచ్చింగ్లో కుదురుతుందండి. చంక దగ్గర చూడండి కొద్దిగా లోతుగా అయితే కటింగ్ చేశాను, ఫ్రంట్ సైడ్ కాబట్టి చంక దగ్గర ముడత అనేది రాకోకుండా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ డాట్లు అనేది ఆది బ్లౌజ్ ప్రకారం మనిషిని బట్టి మనమైతే కటింగ్ చేసుకోవాలి. కొంతమందికి బ్రెస్ట్ భాగం అయితే ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి అయితే నార్మల్గా ఉంటుంది. దాని ప్రకారం మనం చూసుకొని మార్క్ అనేది ఇచ్చుకోవాలి. డాట్స్ అనేది ఇట్లా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ పట్టి అన్నీ కూడా కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. వీడియో అనేది లాస్ట్ వరకు కొంచెం ఓపిక్గా అయితే చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. క్రాస్ పట్టి మార్కింగ్ అయితే నేను చూపిస్తున్న విధంగా మీరు మార్క్ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా వస్తుందండి. ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. రెండో మార్క్ అనేది మనకు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ అనేది లేకుండా చాలా కరెక్ట్గా అయితే వస్తుందండి. ఈ ఎక్స్ట్రా అనేది మనం క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు లోపల భాగం మందంలోకి వెళ్ళిపోతుంది. ఇలా మనం మరొకసారి చెకింగ్ అనేది చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకున్నాను, తక్కువ కాకుండా. మిగతా బ్లౌజులన్నీ కూడా ఇట్లా లైనింగ్ ఇస్త్రీ అన్నీ కూడా చేసి పెట్టుకున్నాం కదా మనము. ఇవన్నీ కూడా ఇట్లా ఒకదానిపైన ఒకటి ఎన్ని బ్లౌజులు ఉన్నాయి అన్నది చూసుకొని మనం ఈ కచ్చా పీస్ అంతా కూడా ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి మాత్రమే కటింగ్ చేసుకొని ఇట్లా మనకు ఒక 4 కానీ 5 కానీ ఉన్నట్లయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా అంతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్స్ అన్నీ దీని మీద పరుచుకొని కరెక్ట్గా ఒకేసారి 4-5 బ్లౌజులు కానీ కటింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకు టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. మాటి మాటికి కటింగ్ అనేది చేసుకోకుండా ఇట్లా ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టి హ్యాండ్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఏ కటింగ్లో ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే మెసేజ్ అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఈ విధంగా అన్నీ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి.
ఈ చంక భాగం దగ్గర ఒక్క 1/2 ఇంచ్ మాత్రం నేను కటింగ్ చేశాను కదా, అది చంకలో ముడత రాకోకుండా ఉంటుందండి. చాలా నీట్గా అయితే వస్తుంది బ్లౌజు. ఇలా అన్నీ కూడా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు 6 ఉండని, 4 ఉండని, 8 బ్లౌజులు ఉండని, 10 బ్లౌజులు ఉండని కూడా ఇదే ప్రాసెస్ ప్రకారం కటింగ్ చేసుకున్నట్లయితే మనకు టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ కస్టమర్ లోకల్ కస్టమరే అండి. అన్నీ కూడా ఒకేసారి ఇదే విధంగా నాకైతే ఇస్తుందండి. వేరే ఊళ్ళో అయితే ఉంటుంది ఈవిడ. అయితే ఇక్కడికి వచ్చినప్పుడంతా కూడా ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఈ విధంగా 4-5 బ్లౌజెస్ కానీ నేను ఏంటి అనంటే ఇలాంటి సాదా బ్లౌజులని ఎందుకు చూపియాలా అని చెప్పేసి చూపియనండి. ఇలా మనకు షాప్కి అయితే చాలా ఎక్కువగానే కటింగ్ చేసుకోవడానికి ఇలాగే కస్టమర్స్ అయితే స్టిచ్ చేయించుకొని వెళ్తూ ఉంటారు. నేను మన వీడియోస్లలో ఏదైనా ఇంపార్టెంట్ మంచి బ్లౌజ్ వస్తేనే చూపిస్తూ ఉంటాను. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా క్రాస్ పట్టీ కానీ ఫ్రంట్ భాగం కానీ అన్నీ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకొని మార్కింగ్ అయితే చేసుకొని కచ్చాలు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకు ఎక్స్ట్రా అనేది లేకోకుండా మనం ఫస్ట్ బ్లౌజ్ అయితే ఏ విధంగా కటింగ్ చేశానో అదే అది ప్రకారం ఉంది. ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు చూడండి. కొంతమందికి అయితే ఇన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తే తేడా వస్తుంది అనే అపోహతో అయితే ఉంటారు. ఏమీ ఉండదండి అట్లా. ఫ్రంట్ భాగం కూడా చాలా నీట్గా అయితే కటింగ్ అయిపోయిందండి. బిగినర్స్ కోసం నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారం చాలా సింపుల్గా అయితే కటింగ్ అయిపోతుంది. ఈ డాట్ అనేది ఆది బ్లౌజ్ని బట్టి మనం ఈ విధంగా వేసుకోవాలి. మనకు తేడా అనేది రాదండి. ఇలా ఒరిజినల్ పీస్ని మనం ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా అన్నీ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని విజిట్ చేసి ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానివ్వండి, శారీస్కి కట్ వర్క్ కానివ్వండి, మీకు యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ విధంగా ఫ్రంట్ భాగం, బ్యాక్ భాగం, అదేవిధంగా క్రాస్ పట్టి, హ్యాండ్స్ అన్నీ నేను చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా అయితే పెట్టాను అండి, మీరు విజిట్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కటింగ్ అనేది ఏ విధంగా ఉందన్నది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఏవైనా డౌట్ ఉంది అని అంటే కూడా తెలియజేయండి. లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం అర్థం చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది మరొక వీడియోలో కొలతలతో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా బ్లౌజ్ అనేది కూడా మీకు ఇంకొక వీడియో అయితే చేస్తానండి. మీకు కావాలా వద్దా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా
బ్యాక్ పార్ట్, ఫ్రంట్ అన్నీ కూడా ఒరిజినల్ పీసు, లైనింగ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నాకు టైం ఉన్నట్లయితే స్టిచ్చింగ్ చేసే విధానం కూడా ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్నట్లయితే మీకు 20 మినిట్స్లోనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. ఈ విధంగా మనం క్రాస్ పట్టీ అనేది మెజర్మెంట్ ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ అయితే చేశానండి. ఇట్లా అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టుకొని మనం ఒకేసారి టైంని అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు. ఏ బ్లౌజ్కి అది మనం అన్నీ కూడా నేనైతే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మీకు కటింగ్ టేబుల్ మీద నేను ఒక బెడ్షీట్ అయితే వేసి కటింగ్ చేశానండి. అది ఎందుకు అని అంటే కటింగ్ చేసుకునేటప్పుడు మనకు అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కొన్ని క్లాత్లు వచ్చేసి జరిగే స్వభావం ఉంటాయి కదా, జారిపోయే స్వభావం, అది అనేది అలా జారిపోకుండా మనకు కటింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒకే కస్టమర్వి 16-17 బ్లౌజులు అయితే ఉన్నాయండి, లోకల్ కస్టమర్వే. ఇలా అన్నీ కూడా ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చెకింగ్ అనేది చేసుకోవాలి. బుక్స్లు, కాజాలు అనేది అన్నీ కూడా ఫినిషింగ్ అంతా ఒకసారి చెక్ చేసుకొని మనం ప్యాకింగ్ అయితే చేసి నీట్గా కస్టమర్కి అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మీకు ఏదైనా ఉంది అని అంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.